Hello, friends. Welcome to Vishnu IAS Academy. So, in the last session, we have started economic survey 2023-24 discussion. So, in the last video, what I have done is I have discussed what exactly economic survey ante enti లేదా స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అనే చాప్టర్ని తీసుకొని ఎకనామిక్ సర్వే జీడిపిని ఎంత ప్రొజెక్ట్ చేసింది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్, ఈ 2023-2024 సంబంధించి ఎంత జీడిపి గ్రోత్ అయింది 8.2% అని, జీడిపి గ్రోత్ అవ్వడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేయబోతున్నాయని, అంటే అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవ్వడం, మర్చెంటైజ్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పెరగడం కానీ. సో జీడిపి రిలేటెడ్గా మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. ఫిస్కల్ డెఫిసిట్ ఎలా కన్సాలిడేషన్కి గవర్నమెంట్స్ ఇనిషియేషన్స్ జరుగుతున్నాయని, ఫిజికల్ డెఫిసిట్ రెడ్యూస్ అవ్వడానికి ట్యాక్సెస్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఈ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత డెట్ టు జీడిపి రేషియో ఎలా పెరుగుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా తగ్గుతుంది, ఈ పాయింట్స్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. దీంతోపాటు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ సంబంధించి అగ్రికల్చరల్ సెక్టార్ 2023-24లో ఓన్లీ 1.4% మాత్రమే గ్రో అయింది. సో ఒకవేళ లాస్ట్ వీడియోలో 1.2% అయితే చెప్పింటే 1.4% మాత్రమే గ్రో అయింది 2023-24 వెన్. సో వేరాస్ 2022-23 మాత్రం 4.7% గ్రోత్ అయింది అగ్రికల్చరల్ సెక్టర్. సో అగ్రికల్చర్ సెక్టార్తో పాటు అలైడ్ యాక్టివిటీస్ అయినటువంటి లైవ్ స్టాక్ కానీ ఫిషరీస్ ఇవి కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. సో అట్ ద సేమ్ టైం స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ని హై వాల్యూ అగ్రికల్చర్ క్రాప్స్ వైపు డైవర్ట్ చేయమని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. సో ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసిన తర్వాత అగ్రికల్చరల్ సెక్టార్లో మన ఇండియాలో ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉండటం లేదు. దానికి కొన్ని రీజన్స్ చెప్పారు ఎకనామిక్ సర్వే. ఫ్రాగ్మెంటల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉండడం కానీ, సో ల్యాక్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ కానీ, ఇన్పుట్స్ అనేవి క్వాలిటీ ఇన్పుట్స్ యాక్సెస్ అవ్వకపోవడం కానీ, ఈ పాయింట్స్ అన్ని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. నౌ ఇన్ దిస్ వీడియో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆన్ వన్ మోర్ టాపిక్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎకనామిక్ సర్వే, దట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు ఇండస్ట్రీ. సో విత్ రిగార్డ్స్ టు ఇండస్ట్రీ మనం మాట్లాడబోతున్నాం. సో ఎకనామిక్ సర్వేలో ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏమేం పాయింట్స్ మెన్షన్ చేశారంటే, మనందరికీ తెలిసిందే ఇండస్ట్రీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెకండరీ సెక్టార్ అని. సెకండరీ సెక్టార్లో ఇండస్ట్రీ ఒక పార్ట్. సో ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో ఏ పాయింట్స్ మెన్షన్ చేశారంటే, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది 2023-24కి 9.5% ఈ ఇయర్లో, ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ జరిగిందని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. 9.5% ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే 2019-20 మీన్స్ ప్రీ కోవిడ్ ఫినాన్షియల్ ఇయర్కి 2023-24 ఈ ఇయర్స్లో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ హ్యాస్ ఇంక్రీజ్ టు 25% అని మనకు ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా ఉంది. అంటే ఒక పక్క ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ జరిగిందని, అట్ ద సేమ్ టైం కంపేర్ టు ప్రీ కోవిడ్ levels time year and to the financial year which has closed, gross value added of the industrial sector has increased to 25% పెరిగిందని చెప్తున్నాం. ఇప్పుడు గ్రాస్ వాల్యూ ఎడిషన్ కాన్సెప్ట్ ఏంటంటే, సింపుల్గా మనకి నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో వాల్యూ యాడెడ్ అనే ఒక టాపిక్ మనం చదువుతాం. వాల్యూ యాడెడ్ అంటే సింపుల్గా ఒక ప్రొడక్షన్ యూనిట్, అంటే ప్రొడక్షన్ యూనిట్ అంటే ఒక ఫర్మ్ కానీ ఏదైనా ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ యూనిట్ అంటే ఆ ప్రొడక్షన్ యూనిట్ తన ఓన్గా ఒక ప్రోడక్ట్కి ఎంత వాల్యూ చేసింది, దాన్ని మనం వాల్యూ యాడెడ్ అంటాం. వాల్యూ యాడెడ్ అంటే జనరల్గా నేషనల్ ఇన్కమ్లో విఏ ఏమంటామంటే, ఒక ప్రొడక్షన్ యూనిట్ తన ఓన్గా ఒక ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఎడిషన్ చేసింది అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బ్రెడ్ మేకింగ్ సంబంధించిన ఒక యూనిట్ ఉంది నా దగ్గర. సో ఈ బ్రెడ్ మేక్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీట్ కావాలి. నేను వీట్ని 100 రూపీస్ పెట్టి పర్చేస్ చేసి బ్రెడ్ తయారు చేశాను. ఇప్పుడు నేను మార్కెట్లో దీన్ని 200 రూపీస్కి అమ్ముతున్నాను. ఇప్పుడు వాల్యూ ఎడిషన్ ఇటువంటి ఏరియాస్లో ఇప్పుడు ఒక బ్రెడ్ మేకింగ్ కంపెనీగా నేను 200 రూపీస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ తయారు చేశానని అనుకోవచ్చు.
కానీ అది నా ఓన్ కాంట్రిబ్యూషన్ కాదు. ఈ 200 రూపీస్‌లోనే వీటి యొక్క వాల్యూ కూడా ఉంది కాబట్టి, అందువల్ల నా యొక్క వాల్యూ యాడెడ్ ఎంతని నేను కాలిక్యులేట్ చేయాలన్నప్పుడు, మనకి వాల్యూ ఆఫ్ అవుట్‌పుట్ బై ద బ్రెడ్ మేకింగ్ కంపెనీ మైనస్ ఇంటర్మీడియేట్ కాస్ట్. ఈ ఫార్ములా మనం అప్లై చేస్తే నా ప్రొడక్షన్ యూనిట్ ఎంత వాల్యూ ఎడిషన్ చేసిందో తెలిసిపోతుంది. ఇప్పుడు నా ప్రొడక్షన్ యూనిట్ వాల్యూ ఆఫ్ అవుట్‌పుట్ 200 రూపీస్, ఇంటర్మీడియేట్ కాస్ట్ 100 కాబట్టి, నా ఓన్‌గా నేను ఓన్లీ 100 రూపీస్ మాత్రమే వాల్యూ ఎడిషన్ చేశాను ఎకానమీలో. 200 రూపీస్ ఏమో నా అవుట్‌పుట్ వాల్యూ. కానీ నేను ఓన్‌గా ఎంత వాల్యూ చేశాననేది 100 రూపీసే. ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే, ఇలా ఇండస్ట్రీస్ సంబంధించి వాల్యూ ఎడిషన్ అనేది ప్రీ కోవిడ్ టైమ్స్‌కి ఇప్పటికి 25% పెరిగింది. అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు. మేబీ మోర్ ప్రొడక్షన్ యూనిట్స్ వచ్చుండొచ్చు. లేదా ఇండస్ట్రీస్ సంబంధించి ఎక్కువ వాల్యూ ఎడిషన్ మీద ఫోకస్ చేస్తూ ఉండుండొచ్చు. ఏ రీజన్స్ అయినా కానీ ఈ పాయింట్ ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ గ్రోత్ రేట్ ఇండస్ట్రీస్‌లో ఇంత రావడానికి రీజన్ ఏంటి అని మాట్లాడితే మనకి ఇండస్ట్రీస్‌లో ఇంత గ్రోత్ రేట్ రావడానికి రీజన్స్ ఏంటి? కొన్ని ఎకనామిక్ సర్వేని పాయింట్స్ చెప్పింది. ఒక పాయింట్ ఏంటంటే, మనకి గ్రేటర్ క్రెడిట్ టేక్ ఆఫ్ అని ఒక పాయింట్ మెన్షన్ చేశారు. గ్రేటర్ క్రెడిట్ టేక్ ఆఫ్. క్రెడిట్ టేక్ ఆఫ్ అంటే బారోయింగ్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయినాయట. సో ఎప్పుడైతే ఒక బిజినెస్ ఫర్మ్ మోర్ అండ్ మోర్ బారోయింగ్స్ లోన్స్ తీసుకునే కొద్దీ ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడము, వాళ్ళ ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడము, వీటి మీద ఫోకస్ చేస్తుంది. ఆటోమేటిక్గా గ్రోత్ రేట్ ఇండస్ట్రీస్ పెరుగుతుంది, వాల్యూ ఎడిషన్ కూడా పెరుగుతుంది. ఒక పాయింట్ వీళ్ళు మెన్షన్ చేశారు ఎకనామిక్ సర్వే. సెకండ్ పాయింట్, ఇటువంటి గ్రోత్ రేట్ ఇటువంటి వాల్యూ ఎడిషన్కి రావడానికి సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే, ఫోకస్ ఆన్ క్యాపిటల్ ఫార్మేషన్. So focus on capital formation, nothing but more and more capital formation is nothing but investment. More and more investments అనేవి ఎకానమీలోకి వచ్చాయి. ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎకానమీలో ఎక్కువ రావడం వల్ల ఈ గ్రోత్ రేట్ అనేది మనకు పాసిబుల్ అయిందని ఇంకొక పాయింట్ మనకి ఎకనామిక్ సర్వే ద్వారా చెప్తాం. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే, సపోర్టివ్ గవర్నమెంట్ పాలసీస్ టువర్డ్స్ ఇండస్ట్రీస్. సపోర్టివ్ గవర్నమెంట్ పాలసీస్ అంటే మీరు చూస్తే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ మధ్య మంచి ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. లేదా ఇండస్ట్రియల్ పాలసీ 2023 మనం తయారు చేసుకున్నాం. సో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్స్ని మనం క్రియేట్ చేయడం ద్వారా ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. సో మనకు ఎఫ్డిఐస్ కానీ కొన్ని దాంట్లో 100% అలో చేయడం, ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా మనం చూస్తూ ఉన్నాం. లేదా స్టార్టప్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, ఇలా ఫేమ్ లాంటి స్కీమ్స్ కానీ ఎన్నో గవర్నమెంట్ పాలసీస్ కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నాయని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. ఇంకా ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ఎకనామిక్ సర్వే ఇంకా ఏమేమి పాయింట్స్ చెప్తా ఉందంటే, క్లియర్గా ఇండస్ట్రియల్ సెక్టోరల్ కంపోజిషన్లోనే చాలా చేంజెస్ కనపడుతున్నాయట. ఇండస్ట్రియల్ సెక్టోరల్లోనే చాలా చేంజెస్ కనపడుతున్నాయంటే, మోర్ అండ్ మోర్ ప్రొడక్షన్ యూనిట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ ఎంటర్ అవుతున్నాయి. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్స్, ఇలా దీస్ ఇండస్ట్రీస్ ఆర్ గెయినింగ్ ఇంపార్టెన్స్ విత్ రిగార్డ్స్ టు ఇండస్ట్రీస్. మనకు చూస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీ టోటల్గా టాటా గ్రూప్స్ వాళ్ళు కానీ, హుండాయ్ కానీ, సుజుకి కానీ, బెంజ్ వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో 100% ఎఫ్డిఐస్ అలో చేశారు. అసలు ఇండియాలో ఆటోమొబైల్ క్లస్టర్సే మనకు బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఇలా మనకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బాగా ఇంప్రూవ్ అవ్వడం ఇండియాలో ఇప్పుడు. సో ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తే ఈ ఎల్లో రీజన్స్లో ఉన్నవన్నీ ఆటోమొబైల్ క్లస్టర్స్గా డెవలప్ అవుతున్నాయి ఇండియాలో. సో ఇది ఇంపార్టెంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంబంధించి. ఇంకా మనం చూస్తూ ఉంటే కెమికల్ ఇండస్ట్రీ చూస్తే కెమికల్స్ అంటే కాస్మోటిక్స్ కానీ,
టాయిలెట్ సంబంధించిన కెమికల్స్ కానీ, ఇంకా నెంబర్ ఆఫ్ కెమికల్స్ కూడా పెస్టిసైడ్స్ ప్రొడక్షన్ కానీ, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నట్టు, ఈవెన్ కెమికల్ ఇండస్ట్రీ మార్కెట్ సైజ్ పెరుగుతున్నట్టు మన గ్రాఫ్ కూడా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంది. ఫార్మస్యూటికల్స్ ఆటోమేటిక్గా ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఫార్మస్యూటికల్ హబ్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇండియన్ ఫార్మస్యూటికల్స్ ఇండస్ట్రీస్ గ్లోబల్ రీచ్. సో ఇట్లా డిఫరెంట్ రిపోర్ట్స్ మనకి. సో ఈ పాయింట్ ఏంటంటే సింపుల్గా ఇండస్ట్రీస్లో కూడా ఇటువంటి ఇండస్ట్రీస్ బాగా ఇంపార్టెన్స్ పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇండియాలో చాలా బాగా గ్రో అవుతుందని చెప్తా ఉన్నాను. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అంటే సెల్ఫ్ మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కానీ. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద ఇయర్ 2021-22 ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఎలోన్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు 4% ఆఫ్ ఇండియాస్ జీడిపి. అంటే 100% జీడిపిలో 4% ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీయే కాంట్రిబ్యూట్ చేసిందంటే ఇట్ షోస్ హౌ మచ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ అర్థమవుతుంది. ఇంకా ఈ పాయింట్ ఎకనామిక్ సర్వేనే చెప్పింది. అట్ ద సేమ్ టైం ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ ఫ్రమ్ 2016-17 టిల్ 2022-23 ఇండియాలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో వర్క్ ఫోర్స్ ట్రిపుల్ అయిందని చెప్తుంది ఎకనామిక్ సర్వే. మీన్స్ ఇండస్ట్రీస్ ఆర్ నోన్ ఫర్ గ్రాబింగ్ ద ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. ఇక్కడ వర్క్ ఫోర్స్ అనేది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మెయిన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో ట్రిపుల్ అయిందని ఎకనామిక్ సర్వే ఇండస్ట్రీస్ మీద చెప్తా ఉంది. అంటే ఒకటి గ్రోత్ రేట్ పెరగడం, గ్రాస్ వాల్యూ యాడెడ్ పెరగడం 25% ప్రీ కోవిడ్ లెవెల్స్ కన్నా. అట్ ద సేమ్ టైం దానికి రీజన్స్ కొన్ని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో బాగా ఇంప్రూవ్ అవుతున్నట్టు చెప్తాం. నౌ one more point which economic survey has also mentioned with regards to ఇంకా ఇండియాలో మనము కోల్ కానీ కెమికల్స్ కొన్ని, సో ఇవి మాత్రం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. స్టిల్ మనం అంత ప్రొడక్షన్ జరగట్లేదు ఇండియాలో అనేది ఈ పాయింట్ కూడా ఒకటి మెన్షన్స్. మీన్స్ వీఆర్ స్టిల్ ఏ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ కోల్ అని. సో కెమికల్స్ మనం కొన్ని ఫెర్టిలైజర్స్ కానీ ఇటువంటి ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. అయితే ఎకనామిక్ సర్వేలో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ని వాళ్ళు చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. దట్ ఈస్ నథింగ్ బట్ స్కిల్ గ్యాప్ క్రైసిస్. skill gap crisis with regards to the Indian people. సో ఇండియాలో స్కిల్ గ్యాప్ క్రైసిస్ బాగా ఉందంట. స్కిల్ గ్యాప్ క్రైసిస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే 1 out of 2 ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తుంది. అంటే 1 out of 2 ఇండియన్ గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేట్ అయిపోయిన ఇద్దరిలో ఒకళ్ళు ఎంప్లాయ్మెంట్కి అసలు అర్హతనే లేకుండా వస్తున్నారని. మీన్స్ ఆ స్కిల్ షార్టేజ్, స్కిల్ గ్యాప్స్ అనేవి ఇండియాలో బాగా ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ వై వాట్ ఎకనామిక్ సర్వే ఈస్ సజెస్టింగ్ దట్ దేర్ షుడ్ బి ఏ కొలాబరేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అకాడమీషియా అని చెప్తుంది. సో ఈ పాయింట్స్ కూడా మనం వీ క్యాన్ ఫోకస్ ఇన్ మెయిన్స్. సో స్కిల్ సెన్సెస్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా స్టార్ట్ చేశారు. స్కిల్స్ని మనం ఎవరికి ఎలా స్కిల్స్ ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి మనం వర్క్ పాలసీస్ డిజైన్ చేయొచ్చు అని. సో స్కిల్ గ్యాప్ క్రైసిస్. ఎట్ ద సేమ్ టైం ఈ ఇండస్ట్రీస్ అన్నిట్లో వర్కర్స్కి స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్తా ఉంది. ఈ పాయింట్ స్కిల్స్ రిలేటెడ్గా ఇండస్ట్రీస్లో ఈ పాయింట్ చాలా మెన్షన్ చేసింది. ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే మన ఇండియాలో ఎప్పటి నుంచో అంటే బ్రిటిషర్స్ రాకముందు నుంచి ఇండియా ఈజ్ నోన్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఫుడ్ ప్రోడక్ట్స్ మనం చాలా ఫేమస్. కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ వాళ్ళ యొక్క రిలవెంట్ పొజిషన్స్ ఇండియాలో కోల్పోతున్నాయని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. అంటే ఇప్పుడు మనం టెక్స్టైల్ ఇండస్ట్రీని బాగా ప్రమోట్ చేస్తే, ఫుడ్ ప్రోడక్ట్స్ని బాగా ప్రమోట్ చేస్తే తప్పకుండా ఇంకా ఇండియాలో ఇండస్ట్రియల్ గ్రోత్ బాగా ఉంటుందని ఎకనామిక్ సర్వే ఫైనల్గా ఇండస్ట్రీస్ మీద మాట్లాడుతూ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండస్ట్రియల్ సెక్టర్ విచ్ ఆర్ బీయింగ్ మెన్షన్ ఇన్ ద ప్రెజెంట్ ఎకనామిక్ సర్వే. సో ఈ పాయింట్స్ మనం వర్క్ చేయాలి. దెన్ నెక్స్ట్ మనం ఇంకొక అగ్రికల్చర్ సెక్టార్ చేసాం, ఇండస్ట్రియల్ సెక్టర్ మీద మాట్లాడాం. ఇప్పుడు సర్వీస్ సెక్టార్ మీద మాట్లాడబోతున్నాం. సర్వీసెస్. సో మనకు ఎకానమీలో 3 సెక్టార్స్: అగ్రికల్చర్, ఇండస్ట్రీ, నౌ ద టెరిషరీ సెక్టార్ దట్ ఈస్ సర్వీస్ సెక్టార్.
సో ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో సింపుల్గా కొన్ని పాయింట్స్ సర్వీస్ సెక్టార్ మీద మాట్లాడారు. ఒకటి ఏంటంటే స్టిల్ సర్వీస్ సెక్టార్ ఈస్ కంట్రిబ్యూటింగ్ 55% ఆఫ్ ఇండియా జీడిపి. అంటే ఇండియా జీడిపిలో 55% వచ్చేసరికి సర్వీస్ సెక్టారే కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇవి డిమాండ్ అనేది బాగా ఎక్కువ ఉంది. సో ఈ డిమాండ్ ఎవరు చేస్తున్నారంటే మోస్ట్లీ యంగర్ పాపులేషన్ చేస్తున్నారనేది ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్ పాయింట్ సర్వీస్ సెక్టార్లో మనకు మాట్లాడారు వాళ్ళు. సో ఇంకా ఎకనామిక్ సర్వేలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనకు మాట్లాడారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇండైరెక్ట్గా వాట్ ఎకనామిక్ సర్వే హ్యాస్ మెన్షన్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ పోసింగ్ ఏ ఛాలెంజ్ ఫర్ ద లాంగ్ టర్మ్ జాబ్ క్రియేషన్ అనేది ఒక పాయింట్ మెన్షన్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబ్స్కి చాలా ఇంపాక్ట్ పడుతుంది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు హెల్త్ సెక్టార్లో జనరల్గా ఒక సిటీ స్కాన్ అటువంటి మనం తీసినప్పుడు దాన్ని అనలైజ్ చేయాలంటే ఒక 4-5 డాక్టర్స్ అటువంటి రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ వన్స్ వీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సిటీ స్కాన్ అనలైజ్ చేస్తే సో వాళ్ళు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. మిగతా నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా కానీ లేదా ఇంకా మీరు ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు చాలా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు మనకి ఏదైనా క్వెరీస్ ఉంటే ఆ క్వేరీస్ని మనం ఒకవేళ ఎవరు అవతల ఒక కస్టమర్ ఉన్నాడు అనుకో, అంటే కస్టమర్ మీన్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ యొక్క కామర్స్ లాంటి వెబ్సైట్స్లో అతను మన క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి 2 to 3 minutes పడుతుంది. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. బట్ వన్స్ యూ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సచ్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఆటోమేటిక్గా నీకు మిగతా ఆ వర్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్ అనేది తీసేస్తారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ పోసింగ్ ఏ గ్రేట్ ఛాలెంజ్ విత్ రిగార్డ్స్ టు ద జాబ్ క్రియేషన్. సో బిజినెస్ సర్వీసెస్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందని మనకు క్లియర్గా మనకు ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. సో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఎకనామిక్ సర్వేలో మనకు సో ఇందాక మనం మాట్లాడాం, ఎకనామిక్ సర్వే రివీల్స్ స్కిల్ గ్యాప్ క్రైసిస్. 1 in 2 ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అని మనం ఇందాకల ఇండస్ట్రియల్ సెక్టార్ మీద డిస్కస్ చేసినప్పుడు మాట్లాడాం. సో ఇప్పుడు చూస్తే సర్వీస్ సెక్టార్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే సర్వీస్ సెక్టార్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే మేజర్గా ఒకటి డేటా ప్రైవసీ. డేటా ప్రైవసీ అంటే డేటా ప్రైవసీ సింప్లీ మీన్స్ హౌ కమాండ్ వన్ హ్యాస్ ఓవర్ హిస్ ఆర్ హర్ ఇన్ఫర్మేషన్. అంటే వాడి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎంత భద్రతంగా మనం ఉంచుతామనేది ఆన్లైన్ సర్వీసెస్ ఇప్పుడు ఏదైతే వస్తున్నాయో దాని ద్వారా డేటా ప్రైవసీ అనేది ఒక ఛాలెంజ్గా ఉంది. ఆన్లైన్ ఫ్రాడ్ కూడా చాలా ఈ సెక్టరల్ గ్రోత్కి చాలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చెప్తా ఉన్నారు. ఆన్లైన్ ఫ్రాడ్ అంటే సో మనకు ఆన్లైన్ ఫినాన్షియల్ సర్వీసెస్ ద్వారా కొంతమంది ఫ్రాడ్స్ చేయడం, డబ్బులు డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా వాళ్ళు తీసేసుకోవడం ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటాం. సో అట్ ద సేమ్ టైం మనకి ల్యాక్ ఆఫ్ రిలవెంట్ డిజిటల్ స్కిల్స్ కూడా మనకు ఈ సెక్టార్ సంబంధించి అంటే సర్వీస్ సెక్టర్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి ఏమన్నా ఫ్యాక్టర్గా ప్లే చేసే రోల్ ఉందని ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. సో డేటా ప్రైవసీ, ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ మనకు సో ఇవన్నీ మనకు క్లియర్గా ఎకనామిక్ సర్వే ఈ పాయింట్స్ మనకి కొన్ని మెన్షన్ చేస్తూ ఉండరు సర్వీస్ సెక్టార్ రిలేటెడ్గా. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, సర్వీస్ సెక్టార్ని ఏ ఫ్యాక్టర్స్ రానున్న రోజుల్లో ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు కామర్స్ ఇండస్ట్రీ ఇండియాలో బాగా మూవ్ అవుతుందని చెప్తున్నారు కామర్స్ ఇండస్ట్రీ. సో దీస్ ఆర్ ఫ్యూ పాయింట్స్ విచ్ ఆర్ బీయింగ్ మెన్షన్డ్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సర్వీస్ సెక్టర్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వాట్ ఎవర్ ద చాప్టర్స్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ ద ఎకనామిక్ సర్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా క్లైమేట్ చేంజ్ మీద కొన్ని టాపిక్స్ మాట్లాడారు. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దీంతో మనకు ఎకనామిక్ సర్వే సంబంధించి ఓవరాల్ కోర్ పాయింట్స్ ఏదైతే మనకి ఎకనామిక్ సర్వే నుంచి పికప్ చేయాలో దాన్ని మనం క్లోజ్ చేసినట్టు అవుతుంది. Thank you.